రియల్మీ GT70 ఈ మొబైల్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5K LTPS AMOLED డిస్ప్లేతో వస్తుంది ఈ మొబైల్. LTPSకు LTPOకు డిఫరెన్సెస్ లాస్ట్లో చెప్తాను. 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వైడ్ ఓన్ 11 సపోర్ట్తో వస్తుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మూవీస్ మనం హెచ్డీ కంటెంట్లో చూడొచ్చు. అండ్ అలాగే ఈ మొబైల్ మనకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మనకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫ్రంట్ సైడ్ ఆర్మోర్డ్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది ఈ మొబైల్. కెమెరా ఈ మొబైల్లో మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్యాక్ సైడ్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూస్ చేసుకుని 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోగలం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడానికి ట్రై చేయండి. బ్యాటరీ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది మొబైల్. గేమింగ్ విషయానికి వస్తే BGMI 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రజెంట్ అయితే 90 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది మొబైల్. అండ్ అలాగే 7700 mm² ఎయిర్ ఫ్లో VC కూలింగ్ సిస్టమ్తో వస్తుంది మొబైల్. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15, Realme UI 6.0తో రన్ అవుతుంది. 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది మొబైల్. ఈ మొబైల్ మనకు NFC సపోర్ట్తో వస్తుంది. USB 2.0 పోర్ట్ ఇచ్చారు ఈ మొబైల్లో. Bluetooth 6 వర్షన్ మీద రన్ అవుతుంది. IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది మొబైల్. డైమెన్షన్స్: లెంత్ 162.42 mm, విడ్త్ 75.97 mm, డెప్త్ 8.25 mm అండ్ వెయిట్ 202 grams. ప్లస్ పాయింట్స్: ఈ మొబైల్ మనకు డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అలాగే స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. మైనస్ పాయింట్స్: ఈ మొబైల్లో మనకు LTPS డిస్ప్లే ఇచ్చారు. దీనివల్ల మనం ఏదైనా యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ FPS ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్ ఇది 30 నుండి 60, 90 అలా జంప్ అవుతూ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే ప్రొటెక్షన్ ఇచ్చింటే బాగుండేది, కానీ ఆర్మోర్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఈ మొబైల్లో. అండ్ అలాగే ఈ మొబైల్లో డాల్బీ విజన్తో పాటు డాల్బీ అట్మాస్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. బాక్స్లో వచ్చే కంటెంట్ ఒకసారి చూస్తే ఫోన్, USB డేటా కేబుల్, చార్జర్, సిమ్ ఎజెక్టర్ టూల్, ప్రొటెక్టివ్ కేస్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ అలాగే సేఫ్టీ గైడ్. ఈ మొబైల్ మనకు 3 కలర్స్లో అవైలబుల్ ఉంది: ఐసెన్స్ బ్లూ, రేసింగ్ ఎల్లో, ఐసెన్స్ బ్లాక్. బ్లూ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్స్ రెండు ప్లాస్టిక్ బాడీతో వస్తుంటే ఎల్లో కలర్ మాత్రం వేగన్ లెదర్తో వస్తుంది. ప్రైస్: బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 34,999. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 37,999. 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 41,999. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ మంత్లో ఎలాగైనా మనం 200 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవ్వాలి. దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.